BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ జేడీయూ బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి స్పందన వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి 5 నిబంధనలు పెట్టిందని, ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా అని జేడీయూ ఎంపీ రామ్ప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిచ్చారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఆ నిబంధనల ప్రకారం గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించినట్లు కేంద్రం గుర్తు చేసింది. గతంలో బీహార్కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసింది. 2012 మార్చి 30 నివేదిక ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎన్డీసీ నిబంధనల ప్రకారం బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లో అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పిందని కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో మిత్రపక్షంగా కొనసాగుతున్న జేడీయూకు ఈ ప్రకటన పెద్ద షాక్ అని చెప్పక తప్పదు. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కు కేంద్రం జలక్కిచ్చిందని బీహార్లోని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రం నుంచి సానుకూల ప్రకటన చేయాలని జేడీయూ భావించింది. కానీ కేంద్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నితీష్ కుమార్ ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్టయింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమిలో జేడీయూ కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. దాంతో ఇటీవల ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అదే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యమని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. దానిని ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.